మాయం సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారాహిల్స్ తో పాటు మదీనాగూడలో. తెలంగాణ కాంగ్రెస్ కొత్త పాతలుల్లికి చెక్ పడుతుందా? మ్యాటర్ సెట్ చేసేందుకు స్వయంగా పీసీసీ అధ్యక్షుడే ఫీల్డ్ లోకి దిగబోతున్నారా? ఆ విషయమై పార్టీ పెద్దల దగ్గరున్న ప్లాన్ ఏంటి? నారాజ్లో ఉన్న కార్యకర్తల్ని ఎలా మేనేజ్ చేయబోతున్నారు? అసెంబ్లీ ఎన్నికలకు ముందు నౌ ఆర్ నెవర్ అన్నట్టుగా పనిచేశారు తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులు. అప్పట్లో అధికార పార్టీ పెట్టిన కేసులను ఎదుర్కొంటూ పార్టీ కోసం నిలబడ్డారు. ఇక పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న క్రమంలో నాడు జెండా మోసిన నేతలు చాలా మంది అయితే పార్టీలో లేదంటే ప్రభుత్వంలో నామినేటెడ్ పోస్టులు వస్తాయని ఆశగా చూస్తున్నారు. కానీ చాలా మందికి అవకాశం రాలేదు. ఈ విషయంలో కార్యకర్తలు కొంత నారాజుగా ఉన్నారని స్వయంగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ ఒప్పుకున్నారు. ఒప్పుకోవడం వరకు సరేగాని వాళ్లకు న్యాయం జరిగేదెప్పుడన్న చర్చ కూడా నడుస్తోంది పార్టీ వర్గాల్లో. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నందున క్యాడర్ కి సరైన మర్యాద దక్కకుంటే వాళ్ళెలా అండగా ఉంటారన్నది పార్టీ నేతల కొందరు క్వశ్చన్. కింది స్థాయి నుంచి పీసీసీ పదవులు ఆశించే వాళ్ళు కూడా లేకపోలేదు. అలాంటి వారిని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు నాయకులు. అదే సమయంలో బీఆర్ఎస్ నుంచి వలసలతో మరో సమస్య మొదలైందంటున్నారు. అప్పటిదాకా సదరు నాయకుల మీదనే కొట్లాడిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు వాళ్లతో కలిసి పనిచేయాల్సి రావడం ఇబ్బందిగా ఉంటోందని అంటున్నారు. మరీ ముఖ్యంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలతో కలిసి పనిచేసేందుకు పాత కాంగ్రెస్ క్యాడర్ అంత సుముఖంగా కనిపించట్లేదట. 10 ఏళ్లు కేసుల పేరుతో పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగిన వ్యవహారాల్ని మర్చిపోలేకపోతున్నామంటున్నట్టు సమాచారం. ఈ వాస్తవాల్ని గ్రహించిన పీసీసీ విరుగుడు చర్యలు మొదలు పెడుతున్నట్లు తెలుస్తోంది. 15 నుంచి 20 నియోజకవర్గాల్లో ఇలాంటి పాత కొత్త సమస్య ఉన్నట్లు గుర్తించారట. క్షేత్రస్థాయిలో కొన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తున్నా మరికొన్ని ఇష్యూస్ పార్టీకి తలనొప్పిగా మారుతున్నాయట. ఇవి పెరిగి పెద్దవై ఇబ్బందికరంగా మారకముందే సెట్ చేయాలని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ భావిస్తున్నట్లు తెలిసింది. త్వరలోనే ఈ వ్యవహారంపై జిల్లాల వారీగా సమీక్షలు చేయాలని నిర్ణయించారట ఆయన. వరంగల్ నుంచి ప్రారంభించి అన్ని ఉమ్మడి జిల్లాల్లో సమస్యలున్న నియోజకవర్గాలపై ఫోకస్ చేయబోతున్నట్లు సమాచారం. ఎమ్మెల్యేలు పార్టీ మారొచ్చిన నియోజకవర్గాల్లో ప్రధానంగా జగిత్యాలలో సమస్య ఎక్కువగా ఉన్నట్లు గుర్తించిందట పీసీసీ. అక్కడ ఎమ్మెల్యే సంజయ్, సీనియర్ నేత జీవన్ రెడ్డికి మధ్య చాలా గ్యాప్ ఉంది. ఇటీవల జరిగిన హత్య కేసు కూడా కాంగ్రెస్ పార్టీకే పెద్ద తలనొప్పిగా మారింది. ఇక గద్వాలలో కృష్ణమోహన్ రెడ్డి, సరితా తిరుపతయ్యల మధ్య కోల్డ్ వార్ కొనసాగుతోంది. స్టేషన్ ఘన్పూర్ లో కూడా అంతర్గత లొల్లి ఉంది. వీటితో పాటు ఎన్నికలకి ముందు పార్టీలోకొచ్చిన కొందరు నేతల వద్ద కూడా ఇదే తరహా తలనొప్పుందట. నల్గొండ జిల్లా నకిరేకల్లో సైతం ఇలాంటి సమస్య ఉంది. పార్టీ పదవులు ఇతరత్రా అంతా బీఆర్ఎస్ నుండి వచ్చిన వారికే ప్రాధాన్యత ఇస్తున్నారన్న అలకలో ఉంది క్యాడర్. ఇలాంటి సమస్యలన్నింటిపై పీసీసీ అధ్యక్షుడి జిల్లాల పర్యటనలో ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటున్నట్టు తెలిసింది. ఆ టూర్ జిల్లాల్లో పార్టీని ఏ మేరకు గాడిన పెడుతుందో చూడాలి మరి.